దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. సిలువపై రాజు. సైనికులు యేసును అపహసించారు. ఆయనను కొరడలతో కొట్టారు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించారు. ఆయన మీద ఉమ్మివేసి రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టారు. తరువాత ఆయనను సిలువ వేయుటకు కలవరిగిరికి నడిపించారు. త్రోవలో మోస్తున్న సిలువ భారముతో ఎన్నోసార్లు యేసు క్రింద పడిపోయాడు. పడిపోయినప్పుడెల్లా సైనికులు ఎంతో క్రూరంగా ఆయనను కొడుతూ గుద్దారు. వారి కాళ్లను చేతులను చేసింది ఆయనే అని వారు గ్రహించలేదు. ఏ మాత్రం కనికరం లేకుండా వారి సృష్టికర్తను వారే హింసించారు. నీ కొరకు యేసు అన్ని శ్రమలను అనుభవించాడు. ఆయన నిన్ను చూచి నీ కొరకు అంతా భరించాడు. సీమోను యేసుకు సహాయపడుట. యేసు కలవరి వరకు సిలువను మోయలేనంత బలహీనమయ్యాడు గనుక సిలువ మోయుటకు కురేనీయుడైన సీమోనును బలవంతం చేశారు. వారు గొల్గొతా అనబడే స్థలానికి వచ్చినప్పుడు ఆయన త్రాగేందుకు చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు. యేసు త్రాగలేదు. వారు ఆయనను సిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకున్నారు. ఇతడు యూదుల రాజు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా పెట్టారు. వారు ఇద్దరు నేరస్తులను కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు సిలువపై మరణించుట. యేసు 6 గంటలు సిలువపై వేలాడాడు. ఆయన దేహమంతటిపై రక్తం ప్రవహించింది. ఆయన రక్తపు మడుగులో తడిచి ముద్దయ్యాడు. ఆయన బాధతో నీ కొరకు, కేవలం నీ కొరకు మాత్రమే నలిగిపోయాడు. అటువంటి బాధ వేదనలో కూడా ఆ శిలువపై కనికరం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన తన తండ్రిని, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. ఎంత కనికరం కలిగిన రక్షకుడు! యేసు సిలువలో వేలాడుతూ ఈ మాటలు కూడా పలికాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అన్నాడు. ఆయన తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఆయన యోహానుతో, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఇద్దరి దొంగలలో ఒకడు పశ్చాత్తాపపడి యేసును క్షమించమని అడిగాడు. దొంగ, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అన్నాడు. అందుకు యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు యేసు, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. అది ఆత్మల కొరకైన దాహము. మరల ఆయన సమాప్తమైనదని చెప్పాడు. అవును, ఆయన విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. తన తండ్రి తనను ఈ లోకానికి పంపిన కార్యాన్ని ఆయన ముగించాడు. చివరిగా ఆయన గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఇలాగూ ఆయన చెప్పి ప్రాణం విడిచాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం.